ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆశావహులందరికీ స్వాగతం. ఈరోజు మనం భారతీయ సమాజం యొక్క జనాభా నిర్మాణం గురించి లోతుగా చర్చిద్దాం. ఈ టాపిక్ ప్రిలిమ్స్కి చాలా కీలకం. కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా మీ ప్రిపరేషన్ను మరింత పటిష్టం చేసుకుందాం. ఇక మొదలు పెడదామా? సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా డెమోగ్రఫీ అంటే ఏంటో ప్రాథమిక విషయాలు తెలుసుకుంటాం. ఆ తరువాత జనాభాకు సంబంధించిన రెండు ముఖ్యమైన, ఒకదానికొకటి పూర్తి భిన్నమైన సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం. అక్కడి నుంచి నేరుగా మన భారతదేశ జనాభా కథలోకి వెళ్దాం. వయసుల వారీగా మన జనాభా ఎలా ఉంది, మనకున్న అతిపెద్ద బలం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏమిటి, చివరగా ఆ బలంతో పాటే వచ్చే అతిపెద్ద సవాలు అంటే ఉపాధి గురించి చర్చిద్దాం. రైట్, మొదటి విభాగం డెమోగ్రఫీ, దాని ముఖ్య భావనలు. అసలు ఈ పదమేంటి, ఈ శాస్త్రం మనకేం చెబుతుంది? ఆ పునాదుల్ని చూద్దాం. డెమోగ్రఫీ సింపుల్గా చెప్పాలంటే ప్రజల గురించిన అధ్యయనం. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి ఫార్మల్ డెమోగ్రఫీ. ఇది కేవలం అంకెల గురించి, అంటే ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు అనే లెక్కలు చూస్తుంది. కాని మన పరీక్షకు ముఖ్యమైనది రెండవది, సోషల్ డెమోగ్రఫీ. ఇది ఆ అంకెల వెనకున్న కారణాలను వెతుకుతుంది. జనాభా ఎందుకు పెరుగుతోంది, ఎందుకు తగ్గుతోంది, దీనికి పేదరికం, విద్య, ఆరోగ్యం వంటి సామాజిక ఆర్థిక అంశాలు ఎలా కారణమవుతున్నాయి అని విశ్లేషిస్తుంది. అందుకే మనం దీనిపైనే ఫోకస్ చేద్దాం. ఇక రెండవ విభాగానికి వద్దాం. జనాభా పెరుగుదల మంచిదా చెడ్డదా? ఈ విషయంపై ఇద్దరు మేధావులు రెండు పూర్తి భిన్నమైన వాదనలు వినిపించారు. ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉన్న ఆ పోటీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవైపు మనకు థామస్ మాల్థస్ సిద్ధాంతం కనిపిస్తుంది. ఇది కొంచెం నిరాశ కలిగించేదే. ఆయనేమంటారంటే ఆహార ఉత్పత్తి 1, 2, 3, 4 లాగా నెమ్మదిగా పెరుగుతుంటే జనాభా మాత్రం 1, 2, 4, 8, 16 లాగా రెట్టింపు వేగంతో పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? ఆహారం సరిపోదు. అప్పుడు ప్రకృతే కరువులు, యుద్ధాలు, వ్యాధుల రూపంలో జనాభాను కంట్రోల్ చేస్తుందని ఆయన హెచ్చరించారు. దీనికి పూర్తి ఆపోజిట్ ఆలోచన డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ సిద్ధాంతం. ఇది చాలా ఆశాజనకంగా ఉంటుంది. దీని ప్రకారం ఒక దేశం పేదరికం నుంచి అభివృద్ధి వైపు వెళుతున్నప్పుడు జనాభా 3 దశల గుండా వెళుతుంది. మొదటి దశలో ఎక్కువ మంది పుడతారు, ఎక్కువ మంది చనిపోతారు, జనాభా నిలకడగా ఉంటుంది. రెండవ దశలో వైద్యం మెరుగుపడి మరణాలు తగ్గుతాయి, కాని జననాలు తగ్గవు. అప్పుడు జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఇక మూడవ దశలో అభివృద్ధి, విద్య పెరగడంతో జననాల రేటు కూడా తగ్గి జనాభా మళ్లీ స్థిరత్వానికొస్తుంది. ఓకే, ఈ రెండు సిద్ధాంతాల మధ్య తేడాను ఈ పట్టికలో స్పష్టంగా చూడొచ్చు. మాల్థస్ ప్రకారం సమస్యకు కారణం జనాభా పెరుగుదల, కాని ట్రాన్సిషన్ సిద్ధాంతం ఏం చెబుతోంది? అభివృద్ధి లేకపోవడమే అసలు సమస్య అంటోంది. చూశారా ఎంత తేడా ఉందో? పరీక్షలో ఈ రెండింటినీ పోల్చమని అడిగే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఈ టేబుల్ మీ నోట్స్కు ఒక పర్ఫెక్ట్ సమ్మరీ అన్నమాట. మూడవ విభాగం భారతదేశ జనాభా ప్రయాణం. సరే, ఇప్పటిదాకా సిద్ధాంతాలు చూశాం. ఇప్పుడు ఆ సిద్ధాంతాలను మన దేశ చరిత్రకు అన్వయించి చూద్దాం. మన కథ ఏంటి? మన దేశ జనాభా చరిత్రలోకి వెళ్లే ముందు ఈ 3 పదాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జనన రేటు అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది పుడుతున్నారు, మరణరేటు అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు. ఈ రెండింటి మధ్య తేడానే వృద్ధిరేటు. ఈ మూడే మన విశ్లేషణకు ఆధారం. ఈ టైంలైన్ చూడండి. 1901 నుంచి భారతదేశ జనాభా ప్రయాణం ఇది. చాలా వరకు జనాభా పెరుగుతూనే ఉంది. కాని 1911, 1921 మధ్యకాలంలో అక్కడ ఏదో విచిత్రంగా జరిగింది. జనాభా పెరుగుదల ఆగిపోయింది. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఆ 10 ఏళ్లలో మన జనాభా పెరగకపోగా -0.03% తగ్గింది. భారత జనాభా చరిత్రలో ఇలా జరగడం అదొక్కసారే. అందుకే ఆ దశాబ్దాన్ని ది గ్రేట్ డివైడ్ లేదా మహావిభజన సంవత్సరం అని పిలుస్తారు. ఇంతకీ అసలు ఎందుకిలా జరిగింది? దీనికి ప్రధాన కారణం 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి. ఆ ఒక్క మహమ్మారి వల్ల మన దేశంలో 1,25,00,000 మంది చనిపోయారు. అంటే అప్పటి జనాభాలో ఏకంగా 5%. ఇందాక మనం మాట్లాడుకున్న మాల్థస్ సిద్ధాంతంలోని పాజిటివ్ చెక్స్కు ఇది ఒక చేదు నిజం, ఒక విషాదకరమైన ఉదాహరణ. 1921 తర్వాత కథ మారింది. భారతదేశం డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ సిద్ధాంతంలోని రెండో దశలోకి అడుగుపెట్టింది. ఈ గ్రాఫ్ చూడండి. ఎర్రగీత అంటే
మరణాల రేటు, వైద్య సదుపాయాలు పెరగడంతో వేగంగా కిందికి పడిపోయింది. కాని ఆకుపచ్చగీత అంటే జననాల రేటు మాత్రం తగ్గలేదు. అది నెమ్మదిగా తగ్గింది. ఈ రెండింటి మధ్య ఏర్పడిన ఈ భారీ గ్యాప్ వల్లే మన దేశంలో జనాభా విస్ఫోటనం సంభవించింది. 4వ విభాగం వయస్సు నిర్మాణం. ఒక దేశం యొక్క భవిష్యత్తును తెలుసుకోవాలంటే దాని జనాభా పిరమిడ్ను చూస్తే చాలు. ఇది ఒక దేశానికి డెమోగ్రాఫిక్ ఎక్స్రే లాంటిది. జనాభా పిరమిడ్ను చదవడం చాలా సులభం. కింద వెడల్పుగా ఉన్న భాగం పిల్లలు, 0 నుంచి 14 ఏళ్లు. పైన సన్నగా ఉన్న భాగం వృద్ధులు. ఈ 2 వర్గాల వాళ్లు సాధారణంగా సంపాదించరు, ఆధారపడి ఉంటారు. ఇక మధ్యలో ఉన్న ఈ పెద్ద భాగం 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు. వీళ్లే పనిచేసే జనాభా. వీరే దేశ ఆర్థిక వ్యవస్థకు అసలైన ఇంజిన్. ఈ ఇంజిన్ ఎంత పెద్దగా ఉంటే దేశం అంత వేగంగా ముందుకు వెళుతుంది. మన దేశంలోనే ఎంత తేడా ఉందో చూడండి. ఎడమవైపు కేరళ పిరమిడ్ ఉంది. ఇది ఒక బ్యారెల్ లాగా ఉంది. అంటే ఇక్కడ పిల్లల సంఖ్య తక్కువ, పనిచేసేవాళ్లు ఎక్కువ, వృద్ధులు పెరుగుతున్నారు. ఇది డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్లో 3వ దశ. అదే కుడివైపు ఉత్తరప్రదేశ్ చూడండి. ఇది త్రిభుజంలా ఉంది. అంటే పిల్లల జనాభా చాలా ఎక్కువ. ఇది 2వ దశ. దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది? కేరళ ముందు వృద్ధుల సంరక్షణ అనే సవాలుంది. ఉత్తరప్రదేశ్ ముందు యువతకు చదువు, ఉద్యోగాలు కల్పించాలనే అతిపెద్ద సవాలుంది. 5వ విభాగం డెమోగ్రాఫిక్ డివిడెండ్. భారతదేశం యొక్క ఈ ప్రత్యేకమైన వయస్సు నిర్మాణం మనకొక అద్భుతమైన కాని తాత్కాలికమైన అవకాశాన్ని ఇచ్చింది. దీనినే ఆర్థికవేత్తలు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఇది మనకున్న ఒక సువర్ణావకాశం. ఈ చార్టు చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. 2020 నాటికి భారతదేశంలో సగటు వయసు కేవలం 29 సంవత్సరాలు. అదే చైనా, అమెరికాలో 37, జపాన్లో ఏకంగా 48. అంటే ప్రపంచంలోనే అత్యంత యువశక్తి ఉన్న దేశం మనది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఎంత పెద్ద బలమో ఆలోచించండి. ఇంతకీ ఈ డివిడెండ్ ఎలా పనిచేస్తుంది? ఆధారపడే నిష్పత్తి, డిపెండెన్సీ రేషియో అనే కాన్సెప్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబంలా ఆలోచించండి. సంపాదించే ఒక్కరి మీద ఆధారపడేవాళ్లు ఎంత తక్కువ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా అంత బలంగా ఉంటుంది. పొదుపు, పెట్టుబడికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దేశానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ టైమ్లైన్ మన కథను స్పష్టంగా చెబుతోంది. 1970లో పనిచేసే ప్రతి 100 మంది మీద 79 మంది ఆధారపడి ఉండేవారు. 2025 నాటికి ఈ సంఖ్య కేవలం 48కి పడిపోతుందని అంచనా. ఇదే మన సువర్ణ అవకాశం యొక్క గరిష్ట సమయం. కాని చూడండి, 2050 తర్వాత మళ్లీ ఈ నిష్పత్తి పెరగడం మొదలవుతోంది. అంటే మన జనాభా వృద్ధాప్యంలోకి వెళుతోంది. దీనర్థం ఈ అవకాశాన్ని వాడుకోవడానికి మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. చివరి 6వ విభాగం ఉపాధి సవాలు. సరే, మనకు ఇంత పెద్ద యువశక్తి ఉంది. ఇది ఒక వరం. కాని ఈ వరం దానంతట అదే ఫలించదు. ఈ యువత ఉండటం ఒక్కటే సరిపోదు. ఈ అవకాశం సద్వినియోగం అవ్వాలంటే ఒకే ఒక కీలకమైన అంశం మీద ఆధారపడి ఉంటుంది. అదే ఉపాధి. ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఈ ఫ్లోచార్ట్లో చూపించినట్టు మన యువతకు సరైన విద్య, నైపుణ్యాలందించి వారికి తగ్గ ఉద్యోగాలు కల్పిస్తే వాళ్లు దేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్తారు. అది మొదటి దారి. అలా కాకుండా మనం విఫలమైతే ఇదే యువశక్తి నిరుద్యోగంతో, నిరాశతో దేశానికొక భారంగా మారుతుంది. అది జనాభా వరంగా కాకుండా జనాభా విపత్తుగా పరిణమిస్తుంది. సరే, పరీక్షకు వెళ్లే ముందు ఈ ఒక్క స్లైడ్ మీ ఫైనల్ రివిజన్ కోసం. మాల్థస్ సిద్ధాంతం. మహావిభజన జరిగిన 1921 సంవత్సరం, మన డిపెండెన్సీ రేషియో అత్యల్పంగా ఉండబోయే 2025 సంవత్సరం. ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఇక్కడ పాజ్ చేసి ఈ ముఖ్య విషయాలను ఒకసారి మననం చేసుకోండి. మరి చివరిగా, భారతదేశ యువ జనాభా ఒక వరమా లేక భారమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా పూర్తిగా రాయబడలేదు. ఆ సమాధానం మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పటిదాకా చూసిన డేటా, సిద్ధాంతాలు మనకు పరిస్థితిని వివరిస్తాయి. కానీ మన భవిష్యత్తును నిర్ధారించేది సరైన విధానాలు, నాణ్యమైన విద్య మరియు ఉపాధి అవకాశాలు మాత్రమే. రేపటి అధికారులుగా ఈ సవాలును దాని లోతుపాతులతో అర్థం చేసుకోవడమే మీ విజయానికి మొదటి మెట్టు.